హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్కి సంబంధించి టోటల్గా 3712 ఉద్యోగాలతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. సో దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో మీకేంటంటే అప్లికేషన్ అనేది మీది యాక్సెప్ట్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఆ లింక్ అనేది యాక్టివేట్ అయింది. అలాగే ఎవరిదైతే అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందో వారిది ఎగ్జామ్ సిటీ ఎక్కడ వచ్చింది, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, టైము, షిఫ్ట్ అనేవి కూడా తెలుసుకోవడానికి లింక్ అనేది కూడా యాక్టివ్ అయింది. సో ఒకసారి ఎప్పుడు వచ్చినాయి ఏంటి అనేది ఒకసారి మీకు క్లారిటీగా చెప్తాను, ఎలా చెక్ చేసుకోవాలనేది ఒకసారి అయితే చూసుకుందాం. అలాగే ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ వచ్చేసి వాళ్ళు తర్వాత డిజిటల్ క్యాలెండర్లో ఇంటిమేట్ చేశారు కదా, 24/6/2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందని. సో ఈరోజు నైట్ రిలీజ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే కనుక దాని గురించి కూడా చెప్తాను, సిజిఎల్ గురించి. దానికి మనం SSCSR.gov.in అనే వెబ్సైట్లోకి రావాలి. ఇది SSCSR అంటే మన సదరన్ రీజియన్కి సంబంధించి. ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ వచ్చేసి ఇది టోటల్గా 11 డిజిట్స్లో అయితే ఉంటుంది. మీకు ఎప్పుడైతే న్యూ వెబ్సైట్ లాంచ్ చేసినప్పుడు ఫిబ్రవరిలో లాంచ్ చేశారు కదా, అప్పుడు మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, కొత్తగా రిజిస్ట్రేషన్ మళ్ళీ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకంటూ నెంబర్ జనరేట్ అయ్యింది, అర్థమైందా? పాతది అయితే మర్చిపోండి, పాతదంతా ఇంక సంబంధం లేదు. కొత్తగా రిజిస్ట్రేషన్ జనరేట్ అయిన నెంబర్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డేటు, మంత్, ఇయర్ ఇవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత నో ద స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ అని దాని మీద క్లిక్ చేయండి. సో ఈ పర్సన్ది వచ్చేసి యాక్సెప్ట్ అయింది. సో ఈ పర్సన్ది యాక్సెప్ట్ అయ్యింది కాబట్టి ఇతనికి ఖచ్చితంగా ఎగ్జామ్ సిటీ, డేటు, టైం అవన్నీ ఇంటిమేషన్ ఓపెన్ అవుద్ది. అదే రిజెక్ట్ అయితే కనుక ఎందుకని రిజెక్ట్ అయింది అనేది రీజన్ రాస్తారు. సో మీకు ఏంటంటే ఇంకా రిజెక్ట్ అయిపోయినట్టే, మీకు ఎగ్జామ్ సిటీ, డేటు, టైం ఏం ఓపెన్ అవ్వో, మీరు ఇంకా ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ కాదు. రిజెక్ట్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ సేమ్ ఇందాకలానే ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీ డేటు, మంత్, ఇయర్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఈ కింద వచ్చేసి నో యువర్ రోల్ నెంబర్, టైం, డేట్, షిఫ్ట్ అండ్ ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకైతే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఈ పర్సన్ వచ్చేసి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2/7/2024 అంటే జూలై 2వ తారీఖున ఎగ్జామ్ రావడం అయితే జరిగింది. రిపోర్టింగ్ టైం వచ్చేసి 10:30 AM రిపోర్టింగ్ టైం. ఎగ్జామ్ టైం వచ్చేసి 11:45 to 12:45 వరకు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి విజయవాడ. సో మొత్తానికి డీటెయిల్స్ అయితే ఇవి. మీకు ఏంటంటే అడ్మిట్ కార్డు చాలామంది డౌట్ ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది బ్రదర్ అని. ఎగ్జామ్కి 4 రోజుల ముందు అడ్మిట్ కార్డు ఓపెన్ అవుతుంది. సో ఈ పర్సన్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి జూలై 2వ తారీఖు వచ్చింది కాబట్టి మ్యాక్సిమం ఈ జూన్ 28వ తారీఖున అడ్మిట్ కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా 4 days ముందు అయితే మీకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఓపెన్ అవుతుంది, అప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి. సో అర్థమైంది కదా. మీకు ఈ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి ఒకసారి అయితే చెక్ చేసుకోండి.